హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సింపుల్ కానీ సూపర్ టేస్టీ అయిన మామిడికాయ పప్పు తయారు చేసుకుందాం. వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకొని పీల్ చేసుకోవాలి. ఇది కొంచెం పుల్లగా ఉంటే పప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకొని ఇందులోనే 2 చెంచాల కారము, 1 చెంచా ఉప్పు మరియు నీళ్ళు వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి పప్పు చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇలా మంచిగా గరిటెతో స్మాష్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. మనము దీనికోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని పోపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తేనే పప్పు టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మంచిగా మిరపకాయలన్నీ మంచిగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పును తీసుకొని ఇలా పోపు పక్కన పెట్టుకొని పప్పు తీసుకొని మనకు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలుపుకొని అందులోనే చూసారు కదా ఇలా ఉంటే చాలు. ఇప్పుడు అందులోనే మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత పోపు అంతా కలిసేలా ఒకసారి పప్పు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం అలాగే వదిలేయాలి. పోపు అంతా పప్పుకు బాగా పడుతుంది. ఇలా వదిలేసిన తర్వాత 1 నిమిషం తర్వాత మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అంతే. చూసారా, పప్పు చూస్తుంటేనే నోరూరుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. Thank you for watching. Keep watching Yashvika Bites.